78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఉప రవాణా శాఖ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రోత్సాహంగా కల్పిస్తూ కూడా వారికి అప్రిషియేషన్ సర్టిఫికేట్లు కూడా డిటిసి గారు ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వారు తీసుకుంటున్నటువంటి ఫ్యూచర్ ప్లానింగ్ ఏంది తదితర విషయాలు మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేము చేసేదంతా కూడా ప్రజాసేవేనండి, అంతా కూడా ఆన్లైన్లో జరుగుతున్నది. ఈ ఆన్లైన్ సర్వీసెస్లో ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆఫీస్కి వచ్చి తెలుసుకొని వాటిని సాల్వ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అట్లానే ప్రభుత్వ పరంగా ఏమైనా మనకి సడన్ విజిట్స్ కానివ్వండి, విఐటీస్ విజిట్స్ కానివ్వండి, లేదా ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కలెక్టర్ వారి ఉత్తర్వుల మేరకు వారికి కావాల్సినటువంటి వాహనాలని అరేంజ్ చేయడం అనేది మా ప్రాసెస్. అది మేము 100% చేసి పెడతాం. స్కూల్ బస్సుల మీద తనిఖీలు అయితే రవాణా శాఖ ఆధ్వర్యంలో కూడా విపరీతంగా చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని స్కూళ్ళు కూడా ఫిట్మెంట్ లేక బస్సెస్ కూడా పాత బస్సులు వాడుతున్నటువంటి ఉన్నాయి. దీని మీద మీరు వాళ్ళకి ఎలాంటి ఆల్మోస్ట్ మన జిల్లాలో ఉన్నటువంటి ఈఏవి బస్సెస్ 80% ఎఫ్సీలు చేయించడం జరిగింది. ఇందులో పాత వెహికల్స్ అంటే 15 years దాటిన వెహికల్స్ ఆల్రెడీ టీఎస్ కింద కన్వర్ట్ అయిపోతాయి. అది వాళ్ళు ఆల్టరేషన్ చేయించుకొని వాళ్ళకి కావాల్సిన రీతిలో వాళ్ళు బండి తిప్పుకోవచ్చు. ఎడ్యుకేషన్ బస్ కింద తిప్పకూడదు. సో లేని వాటి మీద మేము చర్యలు తీసుకోవటం, ఓనర్స్కి నోటీసులు ఇవ్వటము, బస్సులు సీజ్ చేయడం జరుగుతుంది. మొత్తం 4 నామినేట్ చేయడం జరిగిందండి. ఇందులో స్టాఫ్ మెంబర్స్ రొటీన్గా వచ్చేటటువంటి వారు, కానీ ఈసారి కొత్తగా హోంగార్డ్స్ని కూడా మేము పంపించడం జరిగింది. అందులో ఒకరిని సెలెక్ట్ చేయడం జరిగింది. సిటిజన్స్కి మీ అందరూ కూడా మంచి సపోర్ట్ ఇస్తూ వారికి కావాల్సిన వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు ఇది రొటీన్ వర్క్ అయినప్పటికీ ప్రతిసారి ఇది మనం చెప్పుకునేదే. మన ఆఫీస్ వర్క్స్లో మనం ఎంత జాగ్రత్తగా వర్క్ చేసుకుంటే మనకి అంత మంచి పేరు వస్తుంది. ఆ మంచి పేరుని మీరందరూ కూడా తెచ్చుకుంటారని భావిస్తున్నాను. అట్లానే ఈరోజు ఉన్నటువంటి అవార్డీస్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అవార్డు తీసుకోవాల్సిన వాళ్ళు అవార్డు తీసుకోరు. అందులో ఒకరిని మాత్రమే సెలెక్ట్ చేశారు. అట్లానే ఇన్స్పెక్టర్స్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, వారు ఎవరెవరిని సెలెక్ట్ చేయాలో వారిని మాత్రమే సెలెక్ట్ చేశారు. మిగతా వారికి రాలేదు అనేది కాదు, కానీ ఇంకా అందరూ కూడా బాగా చేయాలి. వర్క్స్ అనేది అందరూ కూడా బాగా చేస్తూ ఉంటే మేము ఈ ఎఫర్ట్స్ని గుర్తించి మీకు మంచి గుర్తింపు అనేది రావడానికి అవకాశాలు ఉన్నాయి.
చూశారు కదండి, ఇక్కడ రవాణా శాఖ కార్యాలయంలో కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇదే స్ఫూర్తిగా రవాణా శాఖ సేవలు కూడా ప్రజలందరికీ చేరువ చేయాలని కోరుకుంటూ కెమెరామెన్ ప్రశాంత్ రత్నం T5 మీడియా ఒంగోలు.